వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 2వ తారీఖు శనివారం. ఈరోజు తిథి నవమి, నక్షత్రం విశాఖ నక్షత్రం, ఆశ్లేష కార్తె ప్రారంభమైంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. సప్తములో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, జీవిత భాగస్వామి సహకారం, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. షష్టమములో కుజుడు సంచరిస్తున్నాడు కనుక మీరు చేసేటువంటి పనికి, మీ కష్టానికి తగిన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, అభివృద్ధి మీకు కనిపిస్తుంది. వ్యయములో శని సంచరిస్తున్నాడు. పనిభారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు, శారీరకమైనటువంటి బడలిక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, వ్యాపార నష్టాలు, అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. నీలము రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, ఒక్క విషయంలో నిరాశ, ఆత్మీయులతో ఎడబాటు ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్రం, బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారంతో వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంతిమ విజయం మీదే అవుతుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణం ఉంటుంది. అష్టమంలో రాహువు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి తృతీయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే విధంగా ఈరోజు కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో శుభ కార్యక్రమాలు నిర్వహించి సంతోషిస్తారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధం విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, వాహన సమస్యలు, భూ సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పు దానం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. కన్యారాశి వారికి ఈరోజు షష్టములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల పరిచయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. లాభములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విజయాలను సాధిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తుంది. నిరాశ, అశాంతి, ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కల్పిస్తుంది. ఒకానొక సందర్భంలో ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశాష్టక పారాయణం, గణేశ దర్శనం, ఉలవలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. షష్టములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. దశములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే సూచన కనిపిస్తుంది. పంచమంలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ,
కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అష్టమములో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. దశమంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. అధికారుల నుంచి అండదండలు అభినందనలు అందుకుంటారు. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్రం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి తృతీయములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కాస్త అనుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం సానుకూలంగా ఉంటుంది. చాలా పనులు ఈరోజు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. సప్తములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గొడవలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. సప్తములో బుధ సంచారం వల్ల సమాజంలో మీ వ్యాపారాన్ని విస్తరణ జరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. పంచములో బుధుడు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రావు. అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు, కాయగూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి పంచమంలో శుక్రుడు సంచరిస్తున్నారు. ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సప్తమంలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడము, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. ఈ మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ప్రతికూల వాతావరణంలో మౌనంగా ఉండండి. మీ పని మీరు నిర్వర్తించుకోండి. మంచి రోజుల కోసం నిరీక్షించండి. నవగ్రహ ధ్యానం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవగ్రహ దర్శనం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.